హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే ఇంట్లో ఉన్న వాటితోని రాఖీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చూపిస్తాను. ఫస్ట్ మన దగ్గర ఏదైనా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, బ్యాంగిల్స్ థ్రెడ్ ఉంటుంది కదా, అట్లాంటిదన్నా తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర కాటన్ ఉన్న కాటన్వి తీసుకోండి. ఆ థ్రెడ్ ఒక థ్రెడ్ తీసుకొని మనకి ఇష్టమైన కలర్ ఏదైనా కలర్ తీసుకొని ఒక 200 రౌండ్స్ అలా ఏదైనా కార్డ్బోర్డ్కి అలా చుట్టేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా చుట్టుకోండి. 200 రౌండ్స్ అయితే కావాలి, ఎందుకంటే మనం చేసే రాఖీ అనేది కొంచెం మందంగా వస్తుంది. 200 రౌండ్స్ అయితే అంతకంటే తక్కువ తీసుకుంటే కొంచెం పల్చగా అనిపిస్తుంది. నేనైతే 200 రౌండ్స్ ఇలా చుట్టేసుకున్నాను చూడండి. తర్వాత ఇలాగ చుట్టేసుకున్న తర్వాత వీటిలో మధ్యకైతే మనమైతే కట్ చేసుకొని ఒక దారంతోనైతే ముడేసుకోవాలి. ముడేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, అవైతే సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ముడి వేసిన దానికంటే మధ్యలోకి అలాగా వేళ్ళు పెట్టేసి మనం రౌండ్గా ఇలా అనుకోవాలి. అలాగా చేసుకున్న తర్వాత ఏదైనా బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తీసుకొని ఇలాగా ఎడ్జెస్ అయితే దువ్వుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దారాలు అనేవి ముద్దగా కాకుండా పల్చగా కనిపిస్తాయి. ఇలాగే ఏదైనా రౌండ్గా ఉంటే తీసుకొని దాని సహాయంతో అది ఎలా రౌండ్గా ఉందో ఆ షేప్లో మనమైతే కట్ చేసుకోవాలి. మనకు రాఖీ అనేది రౌండ్గా రావడం కోసం మనమైతే ఇలాగ కట్ చేసుకోవాలి. ఏదైనా రౌండ్ది తీసుకొని నేనైతే ఇక్కడ విక్స్ యూస్ చేస్తున్నా. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు యూస్ చేయండి. చూడండి, ఇలాగ రౌండ్గా వచ్చేసింది కదా. ఇలా రౌండ్గా వచ్చిన తర్వాత మన దగ్గర ఏదైనా స్టోన్స్ ఉంటే కనుక మనమైతే అంటించుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇట్లాంటి స్టోన్స్ ఉన్నాయి, నేను ఇవైతే యూజ్ చేస్తున్నాను. దీనికి అలా గమ్ పెట్టేసి మధ్యలో అంటించుకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో. పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నా కాబట్టి వైట్ కలర్ స్టోన్స్ అంటించేసరికి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వాటితోనైతే చేసుకోండి. తర్వాత సింపుల్గా ఉంది అనేసి నేనైతే బీడ్స్ చైన్ అయితే దీనికైతే వేస్తున్నాను. వైట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. వైట్ బీడ్స్ ఇలాగా మనం ఎంత రౌండ్లో కావాలో అంత రౌండ్లో చూసుకొని ఒక దారంకి ఎక్కించుకొని రౌండ్గా షేప్ కట్ చేసుకొని ముడేసుకొని దానికైతే మనమైతే అంటించుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగైతే మనం రౌండ్ ఎంతవరకు వస్తున్నాయి పూసలు అనేది మనం చెక్ చేసుకొని కట్ చేసుకొని తర్వాత మనం అంటించుకోవాలి అంతే. ఇట్లాగా గమ్ము పెట్టి అతికించుకుంటే చాలా స్టిఫ్గా ఉంటాయి, కదలకుండా. నేనైతే ఈ గమ్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా స్టిఫ్గా ఉంటుంది, వాటర్లో తడిసినా కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం బ్యాంగిల్స్ థ్రెడ్ యూజ్ చేసేటప్పుడు ఫెవికాల్ యూజ్ చేస్తాము కదా, ఫ్యాబ్రిక్ ఫెవికాల్, దానికంటే ఇదైతే స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా నెక్స్ట్ ఉలెన్ అయితే తీసుకున్నాను. ఉలెన్ తీసుకొని 2 వరుసలు అయితే కట్ చేసుకుంటున్నాను. సింపుల్ అండి, 2 వరుసలు ఇలాగా తీసుకొని మనకు ఎంత పొడవు కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనకైతే పూసలు అయితే ఎక్కించుకోవాలి. మళ్ళీ నేనైతే వైట్ కలర్ పూసలు అయితే ఎక్కించుకుంటున్నాను. ఈ థ్రెడ్ అనేది మనకు లావుగా ఉంటుంది కదా, పూసలు అనేవి త్వరగా ఎక్కవు. కాబట్టి మనమైతే ఒక చిన్న దారం తీసుకొని ఇందులో మిడిల్కి ఇలా పెట్టేసుకొని ఆ దారంలో కనుక పూసలు ఎక్కిస్తే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా చేయండి.
ఈజీగా పూసలు అనేవి ఎక్కుతాయి. ఇట్లాగా పూసలు అయితే కొన్ని అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అయితే నేనైతే ఎక్కించుకుంటున్నాను. ఇలా అన్నీ ఎక్కించుకున్న తర్వాత మనకి ఎన్ని పూసలు అయితే కావాలో అన్నీ అయితే ఎక్కించుకోవాలి. అది మన చాయిస్, మనకి ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ ఎక్కించుకున్న తర్వాత మిడిల్లోకి గమ్ పెట్టి అయితే మనం రెడీ చేసిన రాఖీని అయితే అంటించుకుంటే మన రాఖీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా గట్టి కార్డ్బోర్డ్ ఏదైనా తీసుకుంటే మనకు కొంచెం అది రాఖీ అనేది స్టిఫ్గా ఉంటుంది. అందుకోసమని ఇట్లాంటి కార్డ్బోర్డ్ ఒకటి అయితే తీసుకొని కొంచెం రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లాగా అంటించుకున్న తర్వాత మనమైతే దీన్నైతే థ్రెడ్ కానీ అతిక పెట్టేసుకుంటే మన రాఖీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగైతే రెడీ అయిపోయింది. థ్రెడ్ అనేది కనిపించకుండా మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ అయితే అంటించుకుంటున్నాను. చూడండి, మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది. ఇదైతే పాంపామ్ రాఖీస్ అండి. పాంపామ్ రాఖీస్ సింపుల్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు కదా. నేనైతే ఇవైతే కొన్ని రెడీ చేసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర అంత ఉలెన్ దారం లేదు, అందుకోసమని ఒక 2 అయితే రెడీ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెప్పండి. చూడండి, ఇలాగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే రాఖీస్ అయితే నేనైతే రెడీ చేస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.